గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మీరందరూ ఏం చేస్తున్నారు? కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దండి. ఈరోజు చాలా రోజుల తర్వాత మా ఇంట్లో ఈ ఫ్లవర్ వచ్చిందనమాట. ఈ మధ్యన అస్సలు ఫ్లవర్స్ రావట్లేదు. ఈరోజు ఈ మందార పువ్వు వచ్చింది. దాన్ని చూసినప్పుడల్లా నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ బ్యూటిఫుల్, రోజు మార్నింగ్ నేచర్ని చూస్తే దానికన్నా హ్యాపీనెస్సే ఉండదు. అండ్ లుక్ ఎట్ దట్ ఫ్లవర్, ఎంత బ్రైట్ కలర్స్తో ఎంత బాగుంది. నేను ఇక్కడ స్క్రీన్ మీద ఒక మంచి కొటేషన్ కూడా రాశాను. దీన్ని మీరు తప్పకుండా చదవండి అండ్ మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేసుకోండి. బ్యూటిఫుల్ మార్నింగ్. అండ్ చూసారుగా ఎంత క్యూట్గా ఉందో, సన్ రైజ్ అయిపోయింది, ఎంత బాగుంది. అండ్ నాకు ఇక్కడ ఒక విషయం అర్థం అవ్వట్లేదు, ఇది కంప్లీట్గా ఫాగ్ అయినా పొల్యూషన్ కూడా కలిసే ఉందా? ఎందుకంటే ఢిల్లీలో ఎక్కువ పొల్యూషన్ ఉంది, హైదరాబాద్లో కూడా ఎక్కువ పొల్యూషన్ ఉందని న్యూస్లో అన్నిట్లో చెప్తున్నారు. సో ఇది మొత్తం పొల్యూషనా ఫాగా అన్నది కూడా నాతో షేర్ చేయండి. మార్నింగ్ అయిన వెంటనే మా ఇంట్లో బోల్డ్ అన్ని పావురాలు వస్తాయి, ఫ్లవర్స్ వస్తాయి. లైక్ బ్యూటిఫుల్ మార్నింగ్. అండ్ మార్నింగ్ నేను ఆల్రెడీ పిల్లలకి అన్నీ సెట్ చేసి అన్నీ రెడీ చేస్తాను. అండ్ ఇట్స్ మై టైం. నేను ఇక్కడ బ్యూటిఫుల్ సన్ రైజ్ చూస్తూ, ఫాగ్ని చూస్తూ నేను నా మార్నింగ్ డ్రింక్ని ఎంజాయ్ చేస్తున్నానండి. ఫస్ట్ నేను మార్నింగ్ డ్రింక్గా తీసుకున్నాను జీలకర్ర వాటర్. జీలకర్రని 2 నిమిషాల పాటు మరగబెట్టి చల్లార్చిన తర్వాత తాగుతాను. ఇది మన డైజెషన్ సిస్టమ్కి చాలా మంచిదంట. నేను చాలా బుక్స్లో కూడా చదివాను. ఇది చాలా డేస్ నుంచే చేస్తున్నాను. నా డైజెషన్ సిస్టమ్ అనేది చాలా బాగుంది. సో మీరు ట్రై చేయాలి అనుకుంటే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఒక కొంచెం మీ టైం అనమాట. నేచర్ని చూస్తూ, అన్ని బర్డ్స్ అన్నీ ఎగురుతూ ఉంటాయి, వాటిని చూస్తూ. అండ్ తర్వాత నేను వేసుకుంటున్నాను ఫేస్ ప్యాక్కి ఈరోజు నేను యూజ్ చేస్తున్నాను ముల్తానీ మిట్టి అండి. ఇది ఆరిజన్ కంపెనీ ముల్తానీ మిట్టి, లైక్ వన్ ఆఫ్ ద బెస్ట్ ముల్తానీ మిట్టి. ఇప్పటి వరకు నేను ఎప్పుడు ట్రై చేయలేదు. నేను ఇప్పటి వరకు ట్రై చేసిన ముల్తానీ మిట్టీలు అన్నీ కూడా లైక్ మన స్కిన్ని డ్రై చేస్తాయి. బట్ ఈ ముల్తానీ మిట్టి ఏదైతే ఉందో ఇది మన స్కిన్ని అస్సలు డ్రై చేయదు. లైక్ లిటరల్లీ సూపర్ అంటే సూపర్. ఇది నాకు యాజ్ ఎ పిఆర్ వచ్చిందండి. బట్ ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా నేను తప్పకుండా నా ఓన్ డబ్బులతో నేను పర్చేస్ చేస్తాను. ఇది నాకు అంత నచ్చిందనమాట. జస్ట్ ఒక గిన్నెలోని ఒక స్పూన్ ముల్తానీ మిట్టి తీసుకున్నాను. తర్వాత వాటర్తో మిక్స్ చేస్తున్నాను అంతే. ఇక్కడ మీరు పాలతో మిక్స్ చేయొచ్చు, కర్డ్తో మిక్స్ చేయొచ్చు, రోజ్ వాటర్తో మిక్స్ చేయొచ్చు. లైక్ మీ స్కిన్కి ఎలా సూట్ అవుతే అలా అనమాట. లైక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ ముల్తానీ మిట్టి అన్నది. చాలా బాగా కలిసిపోతుంది కూడా. తర్వాత ఫేస్కి అప్లై చేసిన తర్వాత ఒక 15 మినిట్స్లోనే ఫుల్గా డ్రై అయిపోతుంది. అప్పుడు జస్ట్ వాష్ చేసేయడమే. వాష్ చేసిన తర్వాత ఎంత గ్లో ఇచ్చిందో నా ఫేస్లోనే మీరే చూస్తారు. అండ్ ఈ బ్రష్ కూడా చాలా బాగుంటుందండి. ఇది నేను పర్చేస్ చేశాను, గుర్తు రావట్లేదు ఎక్కడ పర్చేస్ చేశాను అన్నది. బట్ మార్నింగ్ కొద్దిగా ఫేస్ ప్యాక్ వేసుకుని మంచిగా టీ తాగి మంచిగా బ్రేక్ఫాస్ట్ చేస్తే మజా వచ్చేస్తుంది డే మొత్తానికి. సో ఇక్కడ నేను నెక్ కూడా అప్లై చేస్తున్నాను. ఫ్రంట్ నెక్కి, బ్యాక్ నెక్కి మొత్తం అంతా అప్లై చేయాలి. ఎందుకంటే నెక్ దగ్గరే మనకి ఎక్కువ పిగ్మెంటేషన్, ట్యాన్ ఇవన్నీ ఉంటాయన్నమాట. నాకు కొంచెం విటమిన్ డి డెఫిషియన్సీ ఉందని నేను లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదా. అందుకే నేను కొంచెం ఎండలో ఉంటున్నాను. ఎండలో ఉంటే నల్లగా అయిపోతున్నాను. అది చేస్తే ఇది ప్రాబ్లం, ఇది చేస్తే అది ప్రాబ్లం, ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. 15 మినిట్స్ తర్వాత వాష్ చేశాను. ఎంత గ్లోయింగ్గా ఉందో ఫేస్. ఇంత తర్వాత మేము వెళ్తున్నాము బయటికి. ఈరోజు నాకు ఇంట్లో అస్సలు బ్రేక్ఫాస్ట్ తినబుద్ధి అయ్యట్లేదు. సో మేము బయటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలనుకుంటున్నాం. దారిలో నాకు ఈ నర్సరీలు అన్నీ కనిపించాయండి. లైక్ వాటన్నిటిని నేను షూట్ చేశాను, మీరు చూడొచ్చు. కుప్పలు ప్లాంట్లు, క్రీపర్సు ఇవాగ చాలా ఉంటాయన్నమాట ఈ కేబీహెచ్పి కాలనీ దగ్గర. ఇది ఫారం మాల్కి దగ్గర అని చెప్పొచ్చు. ఆ ఏరియా మొత్తం బోల్డ్ అనే నర్సరీలు ఉంటాయి. రకరకాల తులసి కోటలు ఇవన్నీ ఉంటాయి. మన గార్డెన్ని డెకరేట్ చేసుకోవాలి అనుకుంటే జస్ట్ ఈ ప్లేస్ని విజిట్ చేస్తే మీరు 1000 వెరైటీ మొక్కల్ని చూడొచ్చు, 1000 వెరైటీ డెకరేటివ్ ఐటమ్స్ని చూడొచ్చు గార్డెన్లో, డెకరేటివ్ ఐటమ్స్కి. అండ్ నేను రెడీ అయిపోయాను. నేను ఇక్కడ మీకు గుడ్ మార్నింగ్ అండ్ హాయ్ చెప్తున్నాను అనమాట. సంతోష్ హెల్త్ కొంచెం బాగాలేదు, అందుకే తను డల్గా ఉన్నారు. అండ్ లుక్ ఎట్ మై బ్రేక్ఫాస్ట్. పూరి, దోశ, ఇడ్లీ. ఇట్స్ సో యమ్మీ. దిస్ వాజ్ సో యమ్మీ. అండ్ ఈరోజు నాకు ఇంట్లో అస్సలు బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించట్లేదు, అందుకే మేము వచ్చాము బ్రేక్ఫాస్ట్ చేయడానికి. అండ్ సూపర్ ఉంది.
నేను సంతోష్కి మాట వరుసకి ఏంటి తింటా అంటే ఇడ్లీ పూరి దోశ అన్నాను. సో లిటరలీ నాకు ఇడ్లీ పూరి దోశ 3 తీసుకొచ్చారు. నేను ఇది మొత్తం ఫినిష్ చేసి నేను మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. ఓకేనా, బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు మీరందరూ? బ్రేక్ఫాస్ట్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బిజీ అయిపోయాను, ఇంకా బోల్డ్ పనుల్లోని. అండ్ మేము వస్తున్నప్పుడు నేను కొన్ని సీడ్స్ అండ్ ఒక మొక్క పర్చేజ్ చేసి తీసుకొచ్చాను అనమాట. ఇదేంటంటే వాము మొక్క అండి. హరీష్ కొన్నది మొన్న. వాళ్ళ ఇంట్లోని మొక్కది స్మెల్ ఎంత బాగుందంటే నాకు కూడా కొనాలనిపించింది. ఇది చాలా చాలా ఈజీగా లో మెయింటెనెన్స్ మొక్క అంట. ఇది జస్ట్ ఒక కొమ్మ తీసి మనం పాతేస్తే కూడా ఈజీగా వచ్చేస్తుంది అంట. కానీ స్మెల్ అమేజింగ్ స్మెల్, లైక్ సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. నాకు నచ్చింది చాలా, అందుకే నేను ఈ మొక్క ఒకటి తీసుకున్నాను. తర్వాత బంచ్ ఆఫ్ సీడ్స్ తీసుకున్నాను. ఒకటి పాలకూర ఒక్కొక్కటి 10 రూపీస్కి ఇచ్చాడు. ఇన్ని సీడ్స్ తీసుకున్నాను, ఆల్మోస్ట్ 8 ఎన్నో తీసుకున్నా. పాలకూర తీసుకున్నాను. తర్వాత ఆనపకాయ తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర తీసుకున్నాను. తర్వాత పచ్చిమిరపకాయ తీసుకున్నాను. తర్వాత వంకాయ తీసుకున్నాను. తర్వాత టమాటో తీసుకున్నాను. తర్వాత కాకరకాయ తీసుకున్నాను. నార్మల్లీ టమాటో పచ్చిమిరపకాయ ఏంటి అంటే మనము ఇంట్లో పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, వాటి సీడ్స్ వేసినా వస్తాయి. కానీ వాటి స్వీట్ సీడ్ క్వాలిటీలోని అంత బలం ఉండట్లేదు ఏంటో. నేను ఇప్పటికి ఆల్మోస్ట్ పచ్చిమిరపకాయలు ఒక 5-6 సార్లు ట్రై చేశాను, కానీ మాక్సిమం 1-2 పచ్చిమిరపకాయలు వచ్చిన తర్వాత ఆ మొక్క చచ్చిపోయినట్టు అయిపోయి చచ్చిపోయేది అనమాట. సో ఈసారి సీడ్స్ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి ఇవి పర్చేజ్ చేసా. టమాటో కూడా అలాగే జరుగుతుంది. టమాటో మొక్క వేసిన తర్వాత నేను కంపోస్ట్ అన్ని వేసిన తర్వాత కూడా టమాటో మొక్కలు అస్సలు బలం ఉండట్లేదు. ఇంత చిన్న టమాటో మాక్సిమం 1-2 టమాటోలు వచ్చిన తర్వాత ఆ చెట్టు చచ్చిపోతుంది అనమాట. ఈసారి ఇలాగా సీడ్స్ ట్రై చేద్దామని డిసైడ్ అయ్యి వేరు తీసుకొచ్చా. అండ్ నేను ఫస్ట్ ఈరోజు ట్రై చేయబోతున్నాను టమాటో, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర అండ్ కాకరకాయ. ఇవి వేద్దామని థింక్ చేస్తున్నాను అనమాట. 4 గోళాలు ఖాళీ అన్నమాట. ఆ 4గిట్లో ఈ 4 వేద్దామని డిసైడ్ అయ్యాను. ఇప్పుడు వేస్తాను. ఇంకో దాంట్లో ఈ వాము మొక్క వేస్తాను. అండ్ ఇదనమాట. దాని తర్వాత నిన్నటి విషయానికి వచ్చేస్తే, నిన్న రాత్రి కోమల్ డిసైడ్ చేస్తారు ఇంకా తను వ్లాగ్స్ అప్లోడ్ చేయరని, వ్లాగ్ ఛానల్ ఇంకా కంటిన్యూ చెయ్యను అనేసి. అది నాకు చాలా 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 బాధ అనిపించింది. నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే కోమల్ అన్నది అమ్మాయి నా ఫేవరెట్ యూట్యూబర్ అనమాట. తనను చూసే నేను ఈ యూట్యూబ్ టాటూ కూడా ఎంచుకున్నాను. లైక్ షీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్ అండి. ఎందుకంటే కుషాలు ఇవాను కొంచెం దగ్గర ఏజ్లోనే ఉంటారు. వీళ్ళిద్దరికి ఒక 6 months అలా గ్యాప్ ఉంటుంది. సో నేను ఎటువంటి స్టేజెస్ నుంచి దాటుకుంటూ వస్తున్నాను, తను ఆ స్టేజెస్లోనే ఉండేదన్నమాట. నాకు చాలా ఇష్టం తనంటే. తన లైఫ్ స్టైల్ అయినా కూడా నాకు చాలా చాలా ఇష్టం. ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను కోమల్ నాకు నచ్చుతుందని. అండ్ మెంటల్ హెల్త్ గురించి కూడా తను చాలా బాగా మాట్లాడుతుంది. సో తను ఇంకా బ్లాగ్ ఛానల్ కంటిన్యూ చేయను అన్నారు. ఓన్లీ మై హ్యాపీనెస్ అండ్ ఇన్స్టాగ్రామే కంటిన్యూ చేస్తానన్నారు. సో బ్లాగ్ ఛానల్లో ఏంటి అంటే మనసు టు మనసు ఒక కనెక్షన్ ఏర్పడుతుంది వ్యూవర్స్కి అండ్ యూట్యూబర్స్కి. ఒక మన ఇంట్లో మనిషి, మన ఓన్ ఫ్రెండ్, ఆ ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట వ్లాగ్స్ లో. మన ఛానల్లో కూడా చాలా మంది నేను ఒక్కరోజు బ్లాగ్ పెట్టకపోయినా, ఎందుకు అక్క బ్లాగ్ పెట్టలేదు, మేము మిస్ అవుతున్నాము, ప్లీజ్ బ్లాగ్స్ పెట్టండి అంటూ. ఇట్స్ లైక్ మనం నైబర్స్ లాగా. మన నైబర్స్ రోజు మనం కలుస్తాము, రోజు పలకరించుకుంటాము, రోజు మాట్లాడుకుంటాము. సడన్ గా వాళ్ళ ఇల్లు ఖాళీ చేసేస్తే మీకు ఎలా అనిపిస్తుంది? అలా అనమాట ఈ వ్లాగింగ్స్ అనేవి. తెలియకుండా మీ కామెంట్స్ అనేవి మా లైఫ్లో ఒక పార్ట్ అయిపోతాయి, మా వ్లాగ్స్ అనేవి మీ లైఫ్లో ఒక పార్ట్ అయిపోతాయి. సో వ్లాగ్స్తోని కనెక్షన్స్ కొంచెం ఎక్కువ ఉంటాయి అనమాట కంపేర్ టు రియల్ కాంటెంట్తో. రియల్ కాంటెంట్ ఏంటంటే లైక్ ఇప్పుడు సపోజ్ మేకప్ వీడియోస్ అవని, కుకింగ్ వీడియోస్ అవని, లేదంటే సమ్ టెక్నికల్ వీడియోస్ అవని, వాటిలో అంత మన మనసు ఏమి ఉండదు. లైక్ మనకు ఒక సబ్జెక్ట్ కావాలి, ఆ సబ్జెక్ట్ గురించి చూస్తాం, తర్వాత వెళ్ళిపోతాం, తర్వాత మర్చిపోతాం. బట్ వ్లాగ్స్ అనేవి డైలీ మనకి వాళ్ళ హ్యాబిట్ అయిపోతారు. సో కామన్ వ్లాగ్స్ రోజు వచ్చినప్పుడు రోజు 8 o'clockకి టీవీ సీరియల్ చూసినట్టు కూర్చొని చూసేదాన్ని. తర్వాత తను వీక్లీ చేస్తున్న తర్వాత ఫ్రైడే సాటర్డే సండే తెలియకుండానే చూసేదాన్ని. అండ్ ఇకపై కామన్ వ్లాగ్స్ రావు. సో చాలా చాలా బాధ అనిపించింది. బట్ స్టిల్ లైఫ్లో ఇవన్నీ పర్మనెంట్ కాదు. జాబ్ అవని, వ్లాగ్స్ అవని, బ్లాగింగ్ అవని, ఇంటర్నెట్ అవని, మనం
మెంటల్ హెల్త్ మీద చాలా చాలా కేర్ తీసుకోవాలి. అప్పుడే మనం ఒక హ్యాపీ ఫ్యామిలీని అట్మాస్ఫియర్ని ఇంట్లో క్రియేట్ చేయగలుగుతాం. అది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. మెంటల్ హెల్త్ చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్ హెల్త్ కన్నాను. ఫిజికల్ హెల్త్ ఏంటి అంటే మనకి బయటికి కనబడుతుంది, మనకి అవతల వాళ్ళు మన మీద మనకి హెల్ప్ చేయడానికి అవుతుంది. సో అదేంటి, తనకి నీరసంగా ఉంది, ఈరోజు వంట నేను చేసేస్తాను, తనకు ఒంట్లో బాగాలేదు, సరే ఈరోజు షాపింగ్కి మనం వెళ్ళి సామాన్లు తీసుకొచ్చేద్దాం. ఫిజికల్ హెల్ప్కి పక్క వాళ్ళకి మనం షేర్ చేసుకోవడానికి అవుతుంది. అదే మెంటల్ హెల్త్కి సంబంధించింది మనం తొందరగా షేర్ చేసుకోవడానికి కూడా ఇష్టపడము, హెల్ప్ తీసుకోవడానికి కూడా ఇష్టపడము. సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. అది కొంచెం బాధేసింది నాకు. ఈ 2019లో విన్న చెత్త న్యూస్లో ఇదొకటి అనమాట. దాని తర్వాత చాలామంది నాకు నిన్న కామెంట్ చేశారు, యూట్యూబ్ గైడ్లైన్స్ చేంజ్ ఏదైతే ఉందో ఇదేమి అంత ఇంపార్టెంట్ కాదు అనేసి. బట్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. యూట్యూబ్ 2019 వరకు ఒకటి, 2019 తర్వాత ఒకటి అనే అంత పెద్ద చేంజ్ అనమాట ఇది. ఎందుకంటే చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మన ఛానల్లో అన్ని వీడియోస్ ఉన్నాయి, వాటన్నిటిలోని నేను సెలెక్ట్ చేయాలన్నమాట. ఏ వీడియో కిడ్స్ అట్రాక్ట్ అవుతారు, ఏ వీడియోకి నాట్ రిలేటెడ్ టు కిడ్స్ అనేది. సో అది మొత్తం చేయాలి. అది చేయడానికి ఎంత లేదన్నా 3-4 డేస్ పడుతుంది. అండ్ ఇప్పటి నుంచి వచ్చే వ్లాగ్స్లో మ్యాక్సిమం ఇంకా పిల్లలు అన్నది కనిపించరు అనమాట. మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు. బట్ నా వరకు అయితే పిల్లల్ని కొంచెం వ్లాగింగ్కి కెమెరాకి దూరంగానే ఉంచుదాం అనుకుంటున్నాను. వాళ్ళ ఏమంటారు బచ్పన్ ఏదైతే ఉందో దాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. సో నేను ఇంకా సాహిల్ని కుషాల్ని అయితే ఎక్కువ చూపించను. అండ్ వాళ్ళని చూపించడం అంటే సో వాళ్ళిద్దరిని కంప్లీట్గా చూపించకపోతే వాళ్ళ ఎదుగుదలని మీరు కూడా చూడడం కుదరదు. కాబట్టి అప్పుడప్పుడు స్టోరీస్లోని పిక్చర్స్ వీటన్నిటిని ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేస్తాను. బట్ యూట్యూబ్లో డైలీ వ్లాగ్స్లో సాహిల్ని కుషాల్ని అయితే మీరు ఇకపై చూడలేరండి. ఎప్పుడో అప్పుడప్పుడు మేబీ 10 seconds 15 seconds కోసం చూస్తారేమో, కానీ అంతకు మించి అయితే ఎక్కువ నేను ఇంకా కుదరదు అనమాట. అండ్ ఇప్పటికైతే అంతే. మనం వెళ్ళి తొందరగా ఈ మొక్కని నాటి కొన్ని ప్లాంట్స్లో కొన్ని పాట్స్లోని ఆ సీడ్స్ అన్ని వేసి వద్దాం, కొంచెం గార్డెనింగ్ చేద్దాం. ఎంత బాగుందో ఈ ప్యారా ప్యారా మొక్క కదా. జిన్ను, నీ పేరేం పెడదాం? జిన్ను పెడదామా? జిన్ను జిన్ను జిన్ను. ఓకేనా, చలో లెట్స్ గో. అండ్ ఫస్ట్ నేను మొక్కల్లోనే ఉండే మట్టి మొత్తాన్ని కొంచెం లూజ్ చేస్తున్నాను. తర్వాత దాంట్లో ఎక్స్ట్రాగా ఉన్న ఏమంటారు వేర్లు ఇవన్నీ ఉంటే తీసేస్తున్నాను. మిగిలినవన్నీ తీసిన తర్వాత నేను ఈ మొక్కని పాతానండి.
మొక్కలు పాతుతున్నప్పుడు లైక్ మట్టిలో పెడుతున్నప్పుడు మీకు ఎంత మంచి ఫీలింగ్ వస్తుందో తెలుసా? సూపర్గా మనకి చాలా చాలా పాజిటివ్గా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ మొక్కలతో మనం ఎంత ప్యార్గా ఉంటామో, మనం వాటిని ఎంత ప్రేమిస్తామో అవి అంత బాగా అవుతాయి. ఈ మట్టి మనకి ముట్టకు ముందు ఇష్టం అనిపించదు. బురదలో ఎవరు చేతులు పెడతారు, మట్టిలో ఎవరు చేతులు పెడతారు, నా గోర్లు పాడైపోతాయి అలా అనిపిస్తుంది. ఒకసారి ఈ మట్టిలో చేయి పెట్టిన తర్వాత మనకి అస్సలు తీయబుద్దయ్యదు. అది ఆ మట్టికి ఉన్న పాజిటివిటీ అయి ఉండొచ్చు. తర్వాత ఇక్కడ నేను ఫోర్కు చిన్న గరిటి వీటిలో నేను నా కిచెన్ ఐటమ్స్తోనే చేసేస్తున్నాను అనమాట. అండ్ నేను తొందరలో నా హ్యాండ్స్కి గ్లౌజెస్ ఇవన్నీ కొనాలనుకుంటున్నాను. సో మనం ఇంకొంచెం ఎక్కువ వర్క్ అన్నీ చేయొచ్చు. తర్వాత ఇక్కడ నేను కాకరకాయని వేస్తున్నాను అనమాట. కాకరకాయ మామూలు మన కాకరకాయ లోపల ఉండే సీడ్సేనండి, ఇందులో కొత్తగా ఏం లేవు. ఇది క్రీపర్ అనమాట, అంటే పాదు. సో ఇది ఎలా వస్తుంది, ఎలా పెరుగుతుందో చూడాలని నాకు చాలా చాలా ఎక్సైటింగ్గా అనిపిస్తుంది. అండ్ మరీ ఎక్కువ లోపలికి కాకుండా మరీ పక్కన కాకుండా పెడుతున్నాను. అండ్ మట్టి ముట్టుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇప్పుడేమో గ్లౌజెస్ కొంటాను అంటున్నాను అని మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్తారని నాకు ఇప్పుడే థాట్ వచ్చిందనమాట. నేనేం చెప్తున్నానంటే నాకు గోర్లు పెద్దవి కాబట్టి మట్టితో చేస్తున్నప్పుడు గోర్లు కట్ అయిపోతున్నాయండి. అండ్ చాలా చాలా నొప్పి వస్తుందన్నమాట. అందుకోసం కొందాం అనుకుంటున్నాను. మళ్ళీ నాకు ఈ మధ్యన గార్డెనింగ్ మీద చాలా చాలా ఇష్టమైపోయింది. లైక్ నా హోమ్ పేజ్ చూస్తే అన్ని గార్డెనింగ్కి సంబంధించినవే వీడియోస్ నేను చూస్తున్నాను. లైక్ క్రీపర్స్ ఎలా పెంచాలి, పాదులు ఎలా పెంచాలి, వాటర్ మెలన్ ఎలా పెంచాలి, వంకాయ ఎలా పెంచాలి, ఇదే నా హోమ్ పేజ్ నిండా ఉందన్నమాట. లైక్ ఇందులోని కంపోస్ట్ ఎలా తయారు చేయాలి, ఇంట్లో కంపోస్ట్ ఎలా చేయాలి, కిచెన్ వేస్ట్తో కంపోస్ట్ ఎలా చేయాలి, జస్ట్ నేను రోజంతా ఇవే చూస్తున్నాను. నాకు అంత ఇష్టం అయిపోతుంది. అండ్ అది టెర్రస్ మీద గార్డెనింగ్ ఎలా చేయాలి, బాల్కనీలో గార్డెనింగ్ ఎలా చేయాలి, ఇవన్నిటి మీద నాకు చాలా చాలా ఇంట్రెస్ట్ వచ్చింది. మరి ఎలా చేస్తానో ఎంత చేస్తానో నాకు తెలీదు. అండ్ ఇవన్నీ పెట్టేశానండి. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, టమాటో ప్లాంట్ది వేసాను, నా వాము మొక్క పాతాను, తర్వాత వచ్చేసి కొత్తిమీర ప్లాంట్స్ ఆ చిన్న గ్రీన్ కలర్ ఉన్నాయి కదా వాటిలో నా కొత్తిమీర యాడ్ చేశాను. లైక్ అన్ని పనులు అయిపోయాయి అనమాట. అండ్ నా క్లీనింగ్ టైం ఇది మొత్తం చీపురుతో క్లీన్ చేసి అప్పుడు ఎక్స్ట్రా ఉన్న తొక్కులన్నీ పడేయాలి. ఇంట్లో కంపోస్ట్ చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు అంటండి. నేను మంచి కంపోస్ట్ బిన్ కూడా చూస్తున్నాను. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. లైక్ కిచెన్లో ఉండే వేస్ట్ అంతటితోని మనం ఇంట్లోనే కంపోస్ట్ చేసుకోవచ్చు, అలాంటిది నాకు చెప్పండి. లైక్ కంపు రాకూడదు. నేను ఇంతకుముందు 2 సార్లు నేను కంపోస్ట్ తయారు చేశాను. ఈ ఇంట్లో కాదు, పాత ఇంట్లోని. బట్ 2 సార్లు అదొక డిఫరెంట్గా కంపోస్ట్ లాగా నీట్గా అవ్వలేదు. అది ఒక బ్యాడ్ స్మెల్తో నాకు అది అస్సలు నచ్చలేదు అనమాట. సో ఎలా చేసుకోవచ్చు బ్యాడ్ స్మెల్ ఏం రాకుండా అంటే, ఇప్పుడు మనం బాల్కనీలోనే పెట్టుకుంటాం కదా, కంపోస్ట్ ఉంటే మనము ఉండలేం కదా, ఇంట్లోకి వచ్చేస్తుంది ఆ స్మెల్ అన్నది. సో మంచిగా చేస్తే కంపోస్ట్ ఎప్పుడు కంపు కొట్టదట. సో గార్డెనింగ్లో ఇంకా బేబీ స్టెప్స్ వేస్తున్నాను, ఎప్పటికీ చేయగలుగుతానో తెలీదు. అండ్ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక వీడియోతో రేపు కలుస్తాను. అప్పటి వరకు టాటా, బై బాయ్.